దేశాలు పెరిగిపోయి కదా అనేక ద్వేషాలు, కుటుంబాల్లో ద్వేషాలు పెరగడానికి కారణం ఇదే. కుటుంబాల్లో ద్వేషభావాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ఎవరో ఈ మాట అన్నారు, ఆ మాట మనకు విశ్వాసపాత్రలో వాళ్ళకి చెప్తాడు, బావమరితో బావన బావా నిన్ను మీ అన్నయ్య ఇట్లా మాట ఇట్లా అన్నాడు బావా బాబు వీడికి ఏంటి వాడి ఇద్దరు మధ్యలో పెడితే మనకి పబ్బం గడుపుకోవచ్చు శకుని పాత్ర. అందుకనే భారతంలో ఒక మాట ఉంది, శాలకో గృహనాశాయ. శాలకుడు అంటే బావమరు, ఇంటికి పిల్లలు తెచ్చుకున్నాను పోయి బావమరు నెత్తిలో పెట్టుకోకరా. శాలకో గృహనాశాయ, ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి, ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో ఆ ప్రాధాన్యత ఇవ్వాలి, అప్పుడు కుటుంబాలు బాగుపడతాయి కదా. ఈ విధంగా ఎవరు అపహరించినారు, ఏ రాక్షసుడు మా సీత అపహరింపబడింది ఆమె అన్వేషించుతూ నేను ఇద్దరం కూడా ఇక్కడికి వచ్చి చేరినాను, మీరెవరు ఎవరి వ్యక్తిని తెలుగుమని చెప్పి రామచంద్రుడు అడుగుతాడు. అప్పుడు బ్రహ్మచారి చెప్తూ ఉంటాడు హనుమంతుడు, మహాబుద్ధిశాలి వానరాజు సుగ్రీవుడు నలుగురు మంత్రులతో కూడి ఉండి ఋష్యముఖ గిరిశకరుని ముందు ఉన్నాడు. అతడు పాపపు మనస్సు కలిగిన వాలి యొక్క తమ్ముడు. అన్నచేత సుగ్రీవుడు ఇల్లు అతను వెళ్ళగొట్టబడుతున్నాడు. అతని భార్యయు ఆ వాలి చేత అపహరింపబడినది. వాలి భయములకు లోనైనటువంటి సుగ్రీవుడు ఋష్యమూకము అనే పేరు గల పర్వతమును ఆశ్రయించి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఓ మహామతి, నేను సుగ్రీవుడి యొక్క మంత్రిని, వాయుదేవుడి కుమారుడను, హనుమంతుడు అని నా పేరు, అంజనాదేవి తనయుడను. రఘోత్తమ, సుగ్రీవునితోటి మైత్రి నీకు యుక్తమైనది. నీ భార్య హరించిన వారిని హతమార్చులకు అతని యొక్క సహాయము నీకు లభించగలదు. నీకు అంగీకారం అయినచో ఇప్పుడే అతని వద్దకు నేను తీసుకుని వెళ్ళను, రమ్ము అన్నాడు. అప్పుడు రాముడు అంటున్నాడు, కపీశ్వర అహమప్యాగతస్తేన సఖ్యం కర్తుం కపీశ్వర సఖ్యస్తస్యాపి యత్కార్యం తత్కరిష్యామి అసంశయం. హనుమాన్ స్వస్వరూపేణ స్థితో రామమథాబ్రవీద్ ఆరోహతాం మమ స్కంధౌ గచ్ఛామః పర్వతోపరి. కపీశ్వర, నేను కూడా అతనితో స్నేహం చేయడమై వచ్చి ఉంటుంది. మిత్రుడనై అతనికి కూడా ఏదైనా సహాయం చేయగలిగిన కార్యం ఉన్నాయలా తప్పకుండా చేయదు, సంశయం లేదు. ఇది విని హనుమని యొక్క నిజమ రూపమును దాల్చి వారి ఎదుట నిలిచి ఉన్నాడు. రాముడు ఇలా అన్నాడు. అప్పుడు రాముడితో ఇలా అన్నాడు ఆంజనేయ స్వామి, హనుమంతుడి యొక్క రూపాన్ని, నిజమైనటువంటి రూపాన్ని ధరించి ఆ రాముడితో హనుమంతుడు చెప్తూ ఉన్నాడు, రామా, నా భుజములను అధిరోహింపుము. వాలి భయము చేత మంత్రులందరితో కలిసి సుగ్రీవుడిన కొండ కొమ్మునకు కొనిపోయేదను, అక్కడ పర్వతమును తీసుకెళ్లేదను అనగా అందుకు రాముడు సరే అని హనుమంతుడి భుజముపై ఎక్కినాడ. లక్ష్మణుడు కూడా అలాగే చేసినాడ. చెరో భుజం మీద ఎక్కినాడ, కుడి భుజం మీద రాముడు, ఎడవ భుజం మీద లక్ష్మణుడు ఎక్కినాడ. క్షణములో ఆ హనుమంతుడు గిరిశృంగములకు తీసుకెళ్ళి వెళ్ళినాడ. అచ్చట రామలక్ష్మణుడు ఇద్దరిని ఒక చెట్టు నీడలో కూర్చోబెట్టి హనుమంతుడు సుగ్రీవుని సమీపించి దోసిలొక్కి, కపిరాజా భయము వీడుము, వీరు రామలక్ష్మణుడు వచ్చి ఉన్నారు, మీరు లెమ్ము. రామునితో స్నేహము కలుగునట్లుగా ప్రణాళిక రచింపబడినది. అగ్నిని సాక్షిగా నిలిపి అతనితో మైత్రిని చేయుము, ఆలస్యం వద్దు అని హనుమ చెప్పినాడట సుగ్రీవునితో. అంతటా సుగ్రీవుడు అత్యంత సంతోషముతో రఘుత్తమ దగ్గరికి వచ్చి స్వయంగా ఒక చెట్టు క్రొమ్మను విరిచి ఆసనముగా ఇచ్చి ఆనందముతో ఆదరముతో రాముని కూర్చుండ నియమించినాడు. అప్పుడు వెంటనే సుగ్రీవుడు వచ్చి ఒక కొమ్మను విరిచి అయ్యా వేసి కూర్చోబెట్టినాడు. రండి కూర్చోండి, ఏమన్నా రండి కూర్చొని కింద కూర్చోబెట్టకూడదు. ఏదో ఒక ఆసనమో కుర్చీలో చాపనో ఏదో వెయ్యాలి, అది మర్యాద లక్షణం. రండి కూర్చోండి ఏంటంటే కూర్చోకండి వెళ్ళండి అని అర్థం, దాని యొక్క అంతరార్థం అది కదా. కుర్చీలో కూర్చుంటాడు, ఆడ కుర్చీ ఉండదు,
వీడు వచ్చిన వాడేమో ఉన్నవాడేమో కుర్చీలో కూర్చుంటాడు. రండి కూర్చోండి అంటారు. అంటే కూర్చోండి అంటే అర్థం ఏంటి? ఇంకా మంచిదండి నమస్కారం వెళ్ళి రావడం ఇంకా మర్యాద లక్షణం. హనుమ లక్ష్మణుడు సుగ్రీవునికి ఆసనం ఇచ్చినారట. అందరూ అత్యంత ఆనందంతో ఆశీర్వై ఉన్నారు. శ్రీరాముడు వృత్తాంతమును మొదటి నుండి జరిగినదంతా వనవాసం వరకు కూడా తర్వాత సీతాపహరణం కూడా లక్ష్మణుడు వివరించినాడు, సుగ్రీవుడితో చెప్పినాడు. లక్ష్మణుని మాటలు విని సుగ్రీవుడు రామునకు ఇప్పుడు చెప్పినాడ. రాజేంద్ర, సీతాన్వేషణం నేను చేసేదను. రామ, శత్రు సంహారణందు కూడా నీకు సాయం చేయదను. రామ వినుము, నేను చూసినది కొంచెం వినిపించదను. ఒకసారి నా మంత్రులతో గిరిశిఖరముపై నిలిచి ఉంటుంది. రామా రామా అని ఆక్రోశించుచు ఆకాశ మార్గమున ఎవడో ఒక రాక్షసునిచే తీసుకెళ్ళబడుతూ ఉన్నది. ఒక ఉత్తమ స్త్రీని నేను చూసుకుని పర్వతముపై ఉన్న మమ్ములను చూచి ఆ తల్లి నగలు ఒడిచి ఒక ఆమె యొక్క కొంగులో కట్టి మూటగా కట్టి కొంగులు చించి మూటలో కట్టి క్రిందకు పారవేసినది, వదిలిపెట్టినది. స్వామి అని వినిపించుచున్న వినిపించుచున్నటువంటి ఆమె ఒక రాక్షసుని చేత తీసుకొని పోబడుతున్నది. ప్రభు, నేను వెంటనే ఆ ఆభరణముల మూటను గుహలో దాచి ఉంచుతుంది. నీవు వాటిని చూడుము, ఇవి నీ భార్య అవునో కాదో తెలుసుకును అని చెప్పుచు వానరరాజు సుగ్రీవుడు ఆ నగల మూటను తెప్పించి రాములకు చూపించినాడు. రాముడు ఆ నగల మూటను విప్పి చూసి గుర్తించి హా సీత అనుచు ఆ నగలను మాటి మాటి గుండెలకు చేర్చుకొని సామాన్య మానవుడి వలె రోధిస్తూ ఉన్నాడు. రాఘవుని గురించుచు సోదరుడు లక్ష్మణుడు ఈ మాట చెప్పిన. రామ, అతిథ కాలమనే వానరరాజుకు సుగ్రీవుని సహాయముతో యుద్ధమున రావణుని వధించి శుభలక్షణకు సీతను పొందగలము. ఓ రామ, నేను ఇదే ప్రతిజ్ఞ చేస్తున్నాను. యుద్ధమునందు రావణుని చంపి జానకిని నీకు తిరిగి సమర్పించును. అంతటా హనుమ వారి సమీపంలో అగ్ని తగిల్చను. రామసుగ్రీవులు ఇద్దరును స్వచ్ఛమైన అంతరంగంలో అగ్నిసాక్షి విడువ చేతులు చాచి ఆలింగనము చేసుకున్నారు. సుగ్రీవుడు రఘునాథుని సమీపన కూర్చుని ఉన్నాడ. రఘునాయకునికి సుగ్రీవునికి ప్రేమపూర్వకంగా తన యొక్క వృత్తాంతం విధంగా వివరించినాడ. సుగ్రీవుడు, మిత్రమా, వాళ్ళ చేత నాకేం సంభవించిందో చెప్పద వినుము అని చెప్తూ ఉన్నాడు. మరి మాయా పుత్రోధ మాయావి నామ్నా పరమ దుర్మదః కిష్కింధాం సముపాగత్య వారిణం సముపాహ్వయతు. పరమ దుర్మదుడు అంటే బాగా కండకావరమైనటువంటి గలవాడు మయుని పుత్రుడు మాయావి అనేవాడు ఒకడు కిష్కింధకు చేరి వారిని యుద్ధమునకు ఆహ్వానించినాడు. వారి సింహనాదను విని సహించలేక క్రోధముతో ఎర్రబడిన కన్నులతో వాలి బయటకు వెళ్ళి దృఢమైన పిడికిని బిగించి ఆ మాయావిని పొడిచినాట, యుద్ధం చేసినాట, ముష్టి యుద్ధం. దానితో అదిరిపోయి వాడు తన గుహకు పరిగెత్తినాడు. ఆ మాయావిని వెంబడిస్తూ అనుసరిస్తూ ఆ వాలి కూడా అనుసరించి పరిగెత్తినాడు. మాయావి తన గుహలో సొరబడగా చూచి వాలి కూడా క్రోధంతో ఆగుము ఆగుము అంటూ వాలి రోషముతో ఆ వెలుపలిపోయినాడు. నేను గుహలోకి పోయేదను అని చెప్పి గుహలో ప్రవేశించినాడు. ఒక్క నెల గడిచిపోయింది, మాసం కాలం గడిచింది. అతడు తిరిగి రాలేదు. నెల దాటిన తర్వాత గుహ నుండి రక్తం వెల్లువగా వచ్చినది. అది చూసి పరితపించి వాలి మరణించినాడని నేను భావించి దుఃఖితుడనైతుంది. గుహద్వారంలో వారిని చంపిన మాయావి తిరిగి కిష్కింధపై పడును అనే భయంతో ఒక పెద్ద శిలను బండరాజని నిలిపి ద్వారము మూసివేసి ఇంటికి చేరితిని. గుహలో రాక్షసుని చేత వాలి చంపబడినను అక్కడ చెప్పినాను. అంటే వాలి చంపబడినాడని ఈయన అనుకున్నాడు. అది విని అందరూ దుఃఖితులై సమస్త వానర మంత్రి పుంగవుడు నాకు ఇష్టం లేకున్నప్పటికీ కూడాను కిష్కింధకు మీరే రాజుగా ఉండగలను అని నన్ను రాజ్యాభివృద్ధిని గావించినాను. ఓ శత్రుదమన,
తర్వాత కొంతకాలమే నా చేత రాజ్యం పాలింపబడినది. అంతలో మళ్ళీ వారు తిరిగి వచ్చినాడు. నన్ను చూసి నాతో క్రోధంగానో పరుషముగా మాట్లాడినాడు. పలు విధములుగా దుర్భాషలాడుతూ బెదిరించినాడు. పిడికిళ్లతో గట్టిగా కొట్టినాడు. అంతటా నేను అత్యంత భయముతో నగరం విడిచి పెట్టి తిని, ప్రభు రక్షణకై లోకములన్నీ తిరిగి తిరిగి చివరకు ఋష్యమూకమును ఆశ్రయించుకుని నా అన్నయ్య ఋషుల శాపమునకు భయపడి ఈ కొండకు రాడు. వాడే ఋష్యముఖ పర్వతం వచ్చినట్టు వాడు చచ్చిపోతాడు. ఋషుల యొక్క శాపానుసారంగా నాటి నుంచి మూఢాత్ముడనే ఈ నా భార్యను కూడా అతడే అనుభవిస్తూ ఉన్నాడు. అందువలనే భార్యను కోల్పోయి ఆశ్రయం కరువై దుఃఖంతో పరితపించుచు కాలాన్ని గడుపుతూ ఉన్నాను. నేను ఈరోజు మీ యొక్క పాద స్పర్శతో సౌఖ్యమును పొందింది. మిత్రుడు దుఃఖముతో మరింతగా బాధపడి ఆ రామచంద్రమూర్తి నీ శత్రువులు వారిని, నీ భార్యను అపహరించిన వారిని నేను వధించి వేసి తప్పకుండా వధించదను అని సుగ్రీవుడిని కట్టుదిగా ప్రతిజ్ఞ చేసినాడు. ఆయననే ప్రతిజ్ఞ చేసినాడు అగ్నిసాక్షిగా. సుగ్రీవుడిగా అన్నాడు, రాజేంద్ర, వాలి బలశాలిలోకెల్లా బలశాలి. అది బాలింత బలశాలి ఎవరూ లేరు. రావణాసురుడిని అతని సంఖలో ఎరికించేశాడు. అంతటి బలశాలి. దేవతలు కూడా లొంగిరానటువంటి వాడు. అతను ఎత్తు చంపగలవు. వినుము వీరశ్రేష్ఠ, అతని బలము గురించి నేను వివరించదను. రామ, ఒకనప్పుడు మహాకాయుడు మహాబలుడు దుందుభి అనువాడు గొప్ప అడవి ఉన్న రూపము ధరించి కిష్కింధకు వచ్చి చేరను. రాత్రి వేళ భయంకరంగా అలుచుచూ వారిని యుద్ధం కొరకే ఆహ్వానించినాడు. అది విని సహింపలేని వాలి అతి క్రోధము చేరలేగా ఆ దుందుభి ఒక్క కొమ్ములు దుందుభి యొక్క కొమ్ములు రెంటిని కూడా పట్టి పల్లార్చి నిలకూర్చున్నాడు. ఒకే ఒక్క పాదముతో వారి శరీరమును తొక్కిపెట్టి చేతులతో వారి శరీరమును మెలిత్రిప్పి త్రుంచివేసి చేతులతో తలను తులతూచి దూరంగా పడినట్లు విసిరేసినాడు. రామ, వారి శిరస్సు అక్కడికి యోజనముల దూరంలో ఉన్న మతంగాశ్రమ సమీపంలో పడినది. దాని వలన ఆశ్రమ ప్రాంతమందు రక్తం వర్షించింది. దాన్ని చూసి ఆగ్రహోదృతులై మాతంగ మునివరుడు వారిని కూర్చి ఇలా శపించినాడు, నీవు నా కొండపైకి ఇక ముందు వచ్చిన ఎడల శిరస్సు పగిలిపోయి మరణించదు. ఇది నిస్సంశయం శాపాన్ని పొందిన నాటి నుండి అతను ఋష్యముఖ అమలు వైపునకు వచ్చుట మానివేసినాడు. ఇదంతయో తెలియను కనుక నేను నిర్భయముగా ఇక్కడ నివసించుతూ ఉన్నాను. రామ, పర్వతముతో సమానమైనటువంటి సాటి వచ్చి దుందువి యొక్క శిరస్సు చూడు. ఇదే దుందువి యొక్క శిరస్సు. పర్వతం వలె ఉన్నది వాటి యొక్క శిరస్సు. నీవు దానిని ఎగజిమ్మి వేయదు. ఎగజిమ్మి అంటే ఒక వేరుతో, అంటే మనం కాలు వేలుతో ఇట్లా అంటాం కదా, దాన్ని ఎగజిమ్మడం అంటారు. వేలుతో నీవు వాడిని వధింపగలవు అని నాకు విశ్వాసం కలుగుతుంది అనగా, అప్పుడు రామచంద్రుడు చూసి చిరునవ్వు నవ్వి, ఓ సింతేనా అంటూ కాలి బొటనతో ఒకసారి చిమ్మినాడ. అంతే, అది 10 యోజనముల దూరమున అవలీలగా పడిపోయిందట. అది చూసి వాళ్ళకు అద్భుతంగా కనిపించిందట. మంత్రులతో సహా సుగ్రీవుడు భలే భలే అని రాఘవుని శ్లాఘించినారట. భక్తజన ప్రాయుడైనటువంటి రామునితో సుగ్రీవుడు మళ్ళా అన్నాట. మళ్ళీ ఇంకా విశ్వాసం కలగలేదు సుగ్రీవుడికి. రఘునాథ, చాలా బలిష్టమైన ఈ తాడి చెట్లు చూసారా, ఇక్కడ 7 తాడి చెట్లు ఉన్నాయి. వాలి వీటిని ఒక్కొక్కటిగా అవలీలుగా కదిలించి ఆకులను నీవు రాలిపోయినట్లుగా చేసేటువంటి, ఆ చెట్లను ఇట్లా కదిలించి పెగిలించగలిగినటువంటి వాడు వాలి. నీవు ఒకే బాణముతో వాడిని కొట్టి రంధ్రము చేయగలిగితే కనుక నేను మిమ్మల్ని విశ్వసించగలను అని తెలపగా, సరే రాముడు ఇల్లు తీసుకుని శరము సంధించి తాడి చెట్టు 7 ఒకే ఒక్క బాణముతో క్షణకాలంలో చీల్చివేసినాడు. అతని యొక్క అమోఘ బాణమును ఆ 7 తాడి చెట్టు చిత్రము చేసి కొండను భేదించినట్టుగా నేలను చొరబారి తిరిగి వచ్చి ఎప్పటికల్లా అమ్ముల పొదుపు చేరినాడు. ఆ బాణము నిల్చున్నాడు.
అత్యంతముగా సంతోషించి సుగ్రీవుడు అతి ఆశ్చర్యానికి లోనై మిక్కిలి హర్షం ఉంది. రాముడిలా అన్నాడు, దేవా నువ్వు జగన్నాథుడవు, పరమాత్ముడవు, ఇది నిశ్చయము. నా పురాతన పుణ్యరాజ ఫలము రూపముగానే నేను నీతో మైత్రిని, నీకు నాకు మైత్రి సంభవించినది. మహాత్ములైన వారు సంసారకంత నివృత్తిని కోరి నిన్ను సేవింతురు. అట్టి ఎడ మోక్షమును ప్రసాదించు. మిమ్ము పొంది ఎటుల మరణ సంసారము కోరుకుందును. భార్యాపుత్ర ధనరాజ్యములు సర్వము నీ యొక్క మాయావిలాస కార్యములే కదా, కానీ వాస్తవులు కావు. అందువలన దేవదేవ ఈశ్వర ఇతరమును ఏది కోరను, నన్ను దయచూడుము. సత్పురుషులకు ఆశ్రయము స్వామి, నా భాగ్య గరిమచే ఆనందానుభవము ఇప్పుడు నేను పొందుకొని ఇది మట్టి కొరకు భూమిని త్రప్పి వాడి విధిని ధరించినట్లుగా స్వామి అనాదికు అవిద్యాప్రాప్తమైన సంసార బంధము నాకు ఇప్పుడు ఛిద్రమైనది. యజ్ఞములు, దానములు, తపములు, ఇష్టాపూర్తములు మొదలు కర్మలు, ఇతర ప్రక్రియల వలన కూడా ఈ సంసార బంధము చెవికి పోదుగా సరిపోదు, మరింత దృఢవత్రమగును. కానీ ప్రభు అదంతయు నీ పాదకములను దర్శించిన వెంటనే సరసిపోవును. ఇది నిస్సంశయము. ఎవడి యొక్క చిత్తము అరక్షణమైనను, ఎవడి యొక్క చిత్తము క్షణకాలం క్షణములుగా అరక్షణమైనను నీ యందు నిశ్చలముగా నిలవగలుగును. తదుక్షణములనే వాడి యొక్క సర్వ అనర్థములు, పాపములు, అనర్థములకు మూల కారణమైన అజ్ఞానం నశించిపోవును. అరక్షణము చాలట ఆయన యందు నిజమైనటువంటి భక్తి. అందువలన నా మనస్సు నీ యందే లగ్నమై ఉండుగాక, ఇతరములందు ఉండకుండా ఉండుగాక. రామా రామా అనచు నీ నామమును మధురముగా ఒక క్షణకాలమైన గానము చేయువాడు. రామా రామా అని మధురముగా భక్తితో ఎవడైనా నీ యొక్క నామాన్ని గానం చేయువాడు బ్రహ్మధ్నుడైనను, అంటే బ్రహ్మఘాతకుడైనను, మద్యపానము చేసిన వాడైనను సర్వ పాపముల నుండి ముక్తుడైపోవు. రామ వారిని జయించడానికి కానీ దూరమైన భార్య సుఖము కానీ నేను ఎప్పుడు కోరను. సకల బంధ విమోచనము నీ పదములందరి భక్తినే సదా ఆకాంక్ష.